కోడూరు చెరువు అభివృద్ధి సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కోడూరు మాజీ నీటి సంఘం అధ్యక్షులు వీరబోయిన గంగాధర ఆధ్వర్యంలో అభివృద్ధి పనులు జరిగి రైతులు సుభిక్షంగా ఉన్నారని టీడీపీ నేతలు అన్నారు. తోటపల్లి గూడూరు మండలం సౌత్ అమలూరు గ్రామంలో గురువారం మీడియా సమావేశం నిర్వహించి వైకాపా నాయకులు చేస్తున్న విమర్శలను తిప్పికొట్టారు. అభివృద్ధిపై చర్చకు రావాల్సిందిగా వైకాపా నేతలను హెచ్చరించారు. సౌత్ అమలూరుకు చెందిన వేముల శ్రీనివాసులు చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు మాజీ ఎంపీటీసీ బైనబోయిన శ్రీనివాసులు, బత్తల వెంకటరమణయ్య తదితరులు పాల్గొన్నారు. నిన్న జరిగిన కార్యక్రమం గురించి కొంచెం అధికంగా ఒక వ్యక్తి అధికంగా సమాచారాన్ని తీసుకోకుండానే ఏదో అతనికి నోటికొచ్చినట్టు మాట్లాడి ఎవరో స్క్రిప్ట్ రాసిస్తే మాట్లాడినట్టుగా అతను మాట్లాడడం జరిగింది. అసలు చెరువు గురించి అతను మాట్లాడుతుంటే గ్రామ ప్రజలందరూ కూడా చుట్టుపక్కల వాళ్ళందరూ నవ్వుకోవడం జరిగింది. ఒక అమ్మిడ ప్రెస్ మీట్ జరుగుతుంటే చుట్టుపక్కల చెట్ల కింద ఉన్న వాళ్ళందరూ కూడా నవ్వుకుంటున్నారు. ఎందుకంటే ఒక కేవలం అవగాహన లేని వ్యక్తి మాట్లాడడం కాకుండా ఇలాంటి సన్నివేశాలు అంటే ఆయన చెప్పడం ఏంటంటే చెరువులో మట్టి ఎత్తడం, అది పూడికతో ఎత్తడం అంట. మట్టి అంటే 20 అడుగుల లోతు ఎత్తడం కూడా పూడికే అంటారా? దాన్ని 30 అడుగుల లోతు ఎత్తేది కూడా పూడిక అంటారా? అంటే చెరువు అభివృద్ధి అనేది ఎలా చేయాలనే ఇంగిత జ్ఞానంగా లేని పరిస్థితిలో గవర్నమెంట్ ప్రవర్తించింది. అప్పుడు ప్రవర్తించిన విషయాన్ని మీ మీడియా సోదరులందరూ కూడా చూస్తున్నారు, గ్రామ ప్రజలు చూస్తున్నారు. మీడియాల్లో కనీసం ఎంతోమంది వచ్చుంటే మీడియా మీదే దాడి చేసిన సంఘటనలు జరిగి ఉన్నాయి గత ప్రభుత్వం వాళ్ళు. తోటపల్లి గూడూరులో చెరువులో మట్టి ఎత్తుంటే అక్కడ మీ ఇలాంటి సోదరులే విలేకరు సోదరు అడిగితే అతని మీద దౌర్జన్యం చేసి అతను పోయి కేసు పెట్టారు తోటపల్లి గూడూరు మండలంలో. అదేవిధంగా కోడూరు గ్రామంలో చుట్టుపక్కల మట్టి ఎంత రోడ్ల మీద కనీసం రోగులు ఉండారనేది కూడా లేకుండా మట్టి తరలిస్తున్నారు. అన్ని తాటలతో తరలించింది కాదు, ఆడ టిప్పర్లు పెట్టి కనీసం 7 యూనిట్లు టిప్పర్లు, ఎంత హెవీ టిప్పర్లు అంటే అంత హెవీ టిప్పర్లు వేసి చిన్న సిమెంట్ రోడ్లు వేసి ఉంటే ఆ సిమెంట్ రోడ్లలో తరలించడం అంటే స్కూల్ పిల్లలు ఉండారనేది లేదు, ఇంకొకటి ముసలోళ్ళు వస్తున్నారు రోడ్డు అనేది లేదు. అదేవిధంగా ఆ టిప్పర్లతో తరలిస్తూ ఉంటే అగ్రహారంలో యాక్సిడెంట్, మహాలక్ష్మీపురం సెంటర్లో యాక్సిడెంట్లు, టిప్పర్లతో నిలం తొక్కేసిపోతే ఎవరైనా అడిగితే వాళ్ళ మీద దౌర్జన్యంగా కేసులు పెట్టడం, వాళ్ళ మీద అరాచకాలు చేయడం, ఇలాంటివన్నీ కూడా గత ప్రభుత్వం వైసీపీలోనే జరిగింది. అదే చెరువు గురించి అభివృద్ధి అనేది మా నాయకుడు సోమిరెడ్డి గారు, చంద్రమోహన్ రెడ్డి గారు, మా గంగాధర అన్నోళ్ళు కథనాయన వీరబోయిన పెంచలీ గారు, వీళ్ళు చెరువు గురించి అభివృద్ధి చేస్తున్నారు. గతంలో మీరు గమనించారో లేదో కానీ చెరువు కట్ట ఎక్కేటప్పుడే శిలాపాలకం ₹1 కోటి మా నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు శిలాపాలకాన్ని వేసి చెరువుని డెవలప్మెంట్ చేయడానికి శంకుస్థాపన చేస్తున్నాడు. ఈ రోజుకి కూడా శంకుస్థాపన రాయి ఉంది. చెరువుని డెవలప్మెంట్ చేయడం అంటే ఒక టీడీపీతోనే సాధ్యం అది. అంతేగాని ఈ వైసీపీ గవర్నమెంట్లో మట్టి ఎత్తడమో, ఇలాంటి ఎవరైనా ఎస్సీ ఎస్టీ భూములు ఎంత భూములు ఉన్నాయి అవి లాక్కుందాం, ఇలాంటివి మాత్రమే ఈ వైసీపీ ప్రభుత్వం చేసిందే తప్ప ఇంకా మర్యాద ఏదీ లేదు. తర్వాత ఇంకొక చిన్న విషయం చెప్పాడు, ఏంటంటే టీడీపీ కార్యకర్తలు మాత్రమే చెరువులో పంటలు పండించుకుంటున్నారని. టీడీపీ కార్యకర్తల ఏమన్నా కొంచెం బుద్ధి ఉందా, జ్ఞానం ఉందా మాట్లాడేదానికి? టీడీపీ కార్యకర్తలు అంటే ఎవరో ఏదో సన్న స్థితిగా రైతులు, ఒక్కొక్కరికి 1-2 ఎకరాలు ఉంది, 1-2 ఎకరాలు ఉన్న భూమి అది దాదాపు ఈ రోజు ఏదో 2017లోనే పండించుకోవడం, లేదంటే 2019లో వాళ్ళు ఎలక్షన్ అయ్యంగానే వాళ్ళ ప్రభుత్వంలోనే పండించుకోవడం కాదు. అది ఎప్పుడు అంటే 1985 నుంచి చెరువులో రైతులందరూ కూడా సన్న రైతులు, వాళ్ళకి అప్పుడు ఇందిరాగాంధీ ప్రభుత్వం 1995లోనే ఏదో వచ్చింది, ఆ రోజే సీలింగ్ ల్యాండ్లు ఇచ్చున్నారు. ల్యాండ్లు ఇచ్చి పండించుకోండి రైతులు, సన్న రైతులందరూ కూడా పంట పండించుకోండి అని చెప్పని అప్పట్లో సీలింగ్ ల్యాండ్ ఇచ్చాడు. దాన్ని ఏం చేశారంటే మన అన్న ఎన్టీఆర్ గారు వచ్చినాక సీలింగ్ ల్యాండ్లను కూడా కొంచెం ప్రోత్సహించి వాళ్ళకందరికీ పాయింట్లు వేయించి కరెంటు వైర్లు లాగిచ్చి మీరు ఇంజిన్లతో కొట్టుకుంటుంటే మీకు ఏం మిగలదని చెప్పని ఇంజిన్లు కరెంటు పెట్టించి లాగిచ్చారు. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఏ గవర్నమెంట్ కూడా చెరువుల జోలికి పోలా, రైతుల జోలికి పోలా, రైతులను ఇబ్బంది పెడుతుంటే ఎవరు కూడా సహించలా, కనీసం అందరు కూడా ప్రోత్సహించారు. ఈ రోజు మొన్న స్వయంగా వచ్చాడు చెరువుల కాడికి వచ్చి రైతులు పండించుకుంటున్నారా లేదా అని చెప్పని వచ్చి చెరువును పరిశీలించడం జరిగింది. పరిశీలించి ఒక్కొక్కరికి ఎంత ఆదాయం వస్తుంది, ఎంత పంట పండించారు ఏంది అని చెప్పని దానికి ఒక ఎస్టిమేషన్ తయారు చేశాడు. ఎస్సీ ఎస్టీ భూములు మీరు చేసిన ఘనకార్యం ఏంటంటే ఎస్సీ ఎస్టీ భూముల్ని కుంభకోణం చేసి 20 అడుగుల లోతు సెప్త కంపెనీ వెంటనే మీరు ఈ రోజు నేను చెప్పేది కాదు, మీరు స్వయంగా చూడండి, ఛాలెంజ్ చేస్తున్నా, నేను రుజువు చూపిస్తా, ఎన్ని అడుగుల లోతు మట్టి ఎత్తున్నారో అనేది నేను చూపిస్తా. ఇదిగో ఆ రోజుల్లో నేను కంప్లైంట్ ఇచ్చిన, ఎవరికి స్పందనలో కంప్లైంట్ ఇస్తే స్పందనలోకి విజిలెన్స్ వాళ్ళు అందరూ వచ్చి ఇంత ఇదిగో తెల్లగా ఉండేదాన్ని పుడికి తీయడం అంటారా? చెప్పండి, ఎవరైనా కానీ తెల్లగా మట్టి ఉంటే దాన్ని పుడికి తీయడం అంటారా? పుడికి తీయడం అంటే ఏంది?
పేరుడు మట్టి అరగంలో నీళ్లు నిలబెట్టుకునేదానికి ఆ పేరుడు మట్టి తీసుకొని కొంచెం పాయింట్లకి కొంచెం ఉంటే అరగంలో ఉంటే కొంచెం నీళ్లు ఎక్కువ అవుతుంది అని చెప్పిన ఉద్దేశంతో ఆ పుడికలు తీసుకుంటారు. 200-300 మీటర్ల దూరంలో కూడా పుడికలు ఎత్తేసామని చెప్పనేసి మట్టి అమ్మకి తిన్నాం తప్ప ఇక వేరే ఉద్దేశం అయితే లేదు. ఇలాగా రైతుల్ని సన్న రైతు కాడిని కూడా మనం గవర్నమెంట్లో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు గమనించినంత విధానం ఈ నాయకులకు లేదు. అలాంటిది పైర్లు పంటలు వేసుకున్న వాళ్ళందరినీ కూడా పండించుకోకూడదనే ఉద్దేశంతో 2019లో ఎలక్షన్లో గెలిచిన వెంటనే చెరువు నిండా నీళ్లు పెట్టడం జరిగింది. చెరువు నిండా నీళ్లు పెట్టి ఆ వాటర్ అంతా కూడా పైర్లు రైతు సన్న రైతుని చెరువులోకి దిగనీయకుండా చేశారు. అదేవిధంగా ఈరోజు 2019 అయిపోయిన మాట 21-22లోనే చెరువును ఆరకట్టడం మట్టి ఎత్తుకోవడం ఇలాంటి సన్నివేశం చేశారు వాళ్ళు. మన నాయకుడు చంద్రమోహన్ అన్న దగ్గరికి మొన్న గిరిజనులు కూడా అందరూ కూడా కనీసం SC ST భూములు ఎంతవరకు జరిగిందని చెప్పని కూడా మొన్న పోయి చెరువులో పండించుకున్న ఆనందంతో కొంతమంది అంటే దాదాపు ఎంతో మంది పండించుకునే రైతులు కనీసం ఒక 100 మంది లోపల పండించుకోవడం జరిగింది. ఆ వాళ్ళందరూ కూడా పోయేసి ఆయనకి అయ్యా నీ వల్ల మేము ఎట్లా పండించుకున్నాం అని చెప్పని కూడా తెలపడం జరిగింది. కానీ SC STలో ఏంటంటే మాకు గుంటలు ఎత్తేసిన కారణం వల్ల మేము పండించుకోలేకపోయామయ్యా అని చెప్పని వాళ్ళు కొంత ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన తక్షణం మా గంగాధర్ అన్న గారికి ఏమని చెప్పారంటే ఆ గుంటలు ఏమైనా ఉంటే వాటికి ఆ నుంచి అన్న మిట్టల మీద మట్టి తీసుకొచ్చి వాటిని సదరం చేసి ఆ మట్టి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వచ్చేటప్పటికి వాళ్ళు ప్రతి ఒక్క రైతు చెరువులో పండించుకోవాలని అన్నని ఆ జమ్ము కానీ అవన్నీ గందరగోళంగా అంటే గత వైసీపీ ప్రభుత్వంలో వాటర్ పెట్టేసిన దానివల్ల జమ్ము పట్టిపోయి చెట్లు అంతా గందరగోళం అయిపోయినాయి చెరువు అంతా గడను. దాన్ని అంతా కొంచెం మరామతులు చేసి మళ్ళీ గిరిజనులకి ఆ ల్యాండ్ ఇప్పించేటట్టుగా కొంచెం ప్రయత్నం చేయండి అని చెప్పని కూడా చెప్పారు. ఇట్లాంటి సంఘటనలు ఎన్నో చెప్పుకుంటూ పోతుంటే ఎన్నో అరాచకాలు ఉన్నాయి. మట్టి ఎత్తుతుంటే దారిలో ఆపుతుంటే వాళ్ళ మీద దౌర్జన్యాలు. ఆఖరాకి అతను శేషు అనే అతనికి టిప్పర్లతో మట్టి ఎత్తడమే అతని బతుకు. అటువంటి వ్యక్తి ఏంటంటే మట్టి పోయి తోలుకొని పోతా ఉంటే ఎవరన్నా అడిగితే నిలవని దౌర్జన్యాలు చేయడం. మీకు అందరికీ తెలిసిందే, నన్ను కూడా నానా ద్రోపాషలాడి నన్ను గందరగోళాలు చేశాడు. అప్పుడు నేను పోయి తోటపల్లిగూడూరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఇంద్రసేనారెడ్డి అని అతను ఉంటే అతను కేసుగా తీసుకొని పరిస్థితులు అంటే ఎవరైనా మాట్లాడితే వాళ్ళు దౌర్జన్యాలు చేస్తున్నారని చెప్పి ఎవరు కూడా మాట్లాడేవాళ్ళు లేరు. ఒంటరి పోరాటాలు చేస్తా ఆ విధంగా ఫైట్ చేస్తే కూడా ఎవరు కూడా పట్టించుకునే వాళ్ళు లేరు. అలాంటి సంఘటన మన కోడూరు చెరువు పరిస్థితి జరిగింది. మట్టి మేము తోలుకొని ఎవరికి కూడా డబ్బులకి అమ్మలేదు అని చెప్పని అన్నారు. మట్టి తోలుకొని అమ్ముకోకుండా ఉంటే మన కోడూరు సబ్ స్టేషన్కి ఎదాలం పెద్ద లేవేట్ వేసున్నారు. దానికి మన కాకాని గోవర్ధన్ రెడ్డి గారి వాళ్ళ బంధువులేనని చెప్పని వాళ్ళ మామగారులే అని చెప్పని ఆ రోజు ఏ బండి పోతున్నా కానీ ఆడికి ఎవరు అడగడానికి లేదని చెప్పని ఆ విధంగా కనీసం ఒక 100 ట్రాక్టర్లు 100 టిప్పర్లు పెట్టి మొత్తం మట్టి తీసుకొచ్చి ఆ ఫ్లాట్ అంతా కూడా మోకాట్లు నీళ్ళలో ఉన్న ఫ్లాట్ని కనీసం 4 అడుగులు హైట్ లేపారు. ఇదంతా ఫ్రీగా తోలేరా? ఇదేనా అంటే పుడికి తీయడం అనేది? దాన్నే అంటారా పుడికి తీయడం? ఇలాంటి సంఘటనలు కనీసం ఎన్నో ఇలాంటి చెప్పుకుంటూ పోతుంటే ఎన్నో ఉన్నాయి. SC ST భూములు కూడా ఎన్నో అరాచకాలు చేస్తున్నారు. ఇప్పుడు మన తోటపల్లిగూడూరు పోలీస్ స్టేషన్ కాడికి ఒక్కసారి రికార్డు పరిశీలిస్తే తోటపల్లిగూడూరులో పోలీస్ స్టేషన్లో మట్టి ఎత్తుకుంటా పోయి ఎన్ని బుకింగ్ అయ్యి ఉండే కేసులు అంటే కొన్ని కేసులు ఫైల్ చేశారు, కొన్ని కేసులు ఫైల్ చేయాల. అలాగా కనీసం ఎవరైతే తీసుకోబోన్నారంటే గత వైసీపీ ప్రభుత్వంలోనే ఇలాంటి అరాచకాలు జరిగి కనీసం రికార్డు పరిశీలిస్తే కనీసం 100 కేసులు బయటకు వస్తాయి. ట్రాక్టర్లు కానీ టిప్పర్లు కానీ JCBలు కానీ ఇలాంటి కేసులు కూడా వస్తున్నాయి. ఎందుకంటే జనాలు అందరూ కూడా అప్పటికి మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అందరికీ తెలియపరిచినా కానీ ఎవరు స్పందించేది లేదు. ఇలాంటి పరిస్థితి మన కోడూరు చెరువుకి గురించి ఉంది. కోడూరు పంచాయతీ ఆయకట్టు చెరువు 3000 ఎకరాలు. గతం ఎన్టీ రామారావు ప్రభుత్వం నుంచి పైన చెరువులో వాళ్ళు పేదోళ్ళు ST SCలు అంటే వాళ్ళు అంటున్నారు TDP నాయకులైన చెరువులో ఉండదా? నీకు కాంగ్రెస్ ప్రభుత్వంలో నాయకులు ఉన్నారు, BJP నాయకులు ఉన్నారు, కమ్యూనిస్టు నాయకులు ఉన్నారు, తెలుగుదేశం నాయకులు ఉన్నారు, వైపాకా నాయకులు ఉన్నారు. ప్రతి పేదోడు కోడూరు ఆయకట్టు చెరువులో ధాన్యం పండించుకొని గతంలో 1500 పుట్లు పైన పండించుకున్నారు. 14 ఏళ్ళు 15 ఏళ్ళు అమ్ముకొని రైతులు సస్యశ్యామలంగా ఉన్నారు. ఈ వైపాకా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రైతులందరినీ సర్వనాశనం చేయాలని ఈ వైపాకా నాయకులు చెరువులో సోమశర్ల డ్యాంలో ఉండే నీళ్ళని తెచ్చి కోడూరు చెరువు మీద దోసి కోడూరు చెరువు అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు అభివృద్ధి కాదు చేసింది, కోడూరు చెరువుని సర్వనాశనం చేశారు. పక్కన చెరువు కింద ఉండే కొనావురుకు 1వ నంబర్ తూము కాడి నుంచి 8వ నంబర్ తూము కాడికి ఆ చుట్టుపక్కల కోడూరు ఆ చెరువు కట్ట కింద ఉండే ఒక్క ఎకరా కూడా పండల.
అంతా అలుగుబారిపోయి భ్రష్టు బట్టి సర్వనాశనం అయిపోయింది. వీళ్ళు వచ్చిన తర్వాత కోడూరు చెరువు సర్వనాశనమైంది. ఇప్పుడు మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ సంవత్సరం కూడా సుమారు 1000 పుట్లు పైన రైతులు పండించుకున్నారు. వాళ్ళు అంటున్నారు టీడీపీ నాయకులు ఆ కోడూరు పండించుకునేదా? ప్రతి నాయకుడు, ప్రతి పేదోడు టీడీపీ నాయకుడు కాదు, ప్రతి పేదోడు ఎస్టీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, మైనార్టీలు ఉన్నారు, అందరూ కలిసి పండించుకుంటారు. నిజంగా మీరు అభివృద్ధి చేస్తే రాండి, ఈరోజు ముక్కంటమ్మ దేవాలయం కాడికి వచ్చి మేము ప్రమాణం చేస్తాం. మీరు తప్పు చేశారా, మేము తప్పు చేస్తున్నామా? అవగాహన లేకుండా మాట్లాడబకండి. ఏదో నోరు ఉందలే, ఏదో మాట్లాడిస్తే పోద్దులే, ప్రెస్ మీట్లో కూర్చున్నాంలే అంటే కాదు. రండి, నేను సవాల్ చేసి చెప్తున్నా. కోడూరు గ్రామంలో ఉండే వైపాక నాయకులకు అందరికీ నేను సవాల్ చేస్తున్నా. ముక్కంటమ్మ దేవాలయం కాడికి వచ్చి మీరు తప్పు చేశారో మేము తప్పు చేశారో కూర్చొని తెలుసుకుందాం. అక్కడికి వస్తారు, ప్రజలందరూ వస్తారు అక్కడికి. అప్పుడు మిమ్మల్ని చీకొడతారో మమ్మల్ని చీకొడతారో చూద్దాం. రండి, సవాల్ చేస్తున్నా నేను. మా నాయకుడు జమీందారు కుటుంబరావు శ్రీనివాస మహల్ అమ్ముకున్నాడు, పేడూరులో పొలాలు అమ్ముకున్నాడు, అల్లిపురంలో పొలాలు అమ్ముకొని ఈరోజు ఏదో ఉన్నాడు. కానీ మీ నాయకుడు కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు వచ్చి 1000 కోట్లు పెట్టి ప్యాలెస్ కట్టించాడు. ఆయన ఎమ్మెల్యే వైపాక గవర్నమెంట్లో ఎమ్మెల్యే కాడ నుంచి మంత్రి కాడ నుంచి కొన్ని వేల కోట్లు దోచుకోవడం ఆ అలవాటు మీకుంది, మీ కింద స్థాయి నాయకులకు ఉంది. మీరా మమ్మల్ని విమర్శించేది? మీరు కాదు విమర్శించేది. ఆ దాచుకోవడం మీకుంది. అందుకనే చల్లపల్లి జైల్లో చెప్పకూడు తిన్నారు. మా నాయకుడు చల్లపల్లి జైల్లో చెప్పకూడు. మీ నాయకుడు, మీ పెద్ద నాయకుడు తిన్నాడు, మీ చిన్న నాయకుడు తిన్నాడు. ఇంకా సిగ్గు లేకుండా మీరు మాట్లాడతారా? దోచుకోవడం ఇది కరెక్ట్ కాదు. దీన్నే ప్రజలు ఖండించరు. తీవ్రంగా మిమ్మల్ని రేపు 2029లో కూడా మీకు గుణపాఠం చెప్పేదానికి సిద్ధంగా ఉన్నారు.